అక్కినేని ఫ్యాన్స్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫిక్స్ చేసుకోండి, ఈ సినిమా హిట్. ఇది నేను చెప్పను, యాక్చువల్లీ ఆడియన్స్ చేయాలి హిట్. అడుగుతుంటారు కదా, ఈ చెత్త సినిమాలు బాగా తీస్తారు, ఇవి ఎక్కువ అయిపోయినాయి, ఏవో కమర్షియల్స్ కోసం అని చెప్పేసి ఎలా పడితే అలా కొట్టుకోవడాలు చంపడాలు అని. బట్ ఇది యాక్చువల్ మూవీ, మీకు కావాల్సిన మూవీ ఎగ్జాక్ట్గా వచ్చింది. తండేల్. అసలు నాగ చైతన్య యాక్టింగ్ మనము రెగ్యులర్గా చూస్తున్నాము, ఒకప్పుడు ఎన్ని ట్రోల్స్ చేసేవారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ ఉంది అనిపించింది. చందు మొండేటి డైరెక్టర్, అసలు ఆయన బ్రెయిన్లో ఏం పెట్టుకుంటారు, అసలు వరుసగా హిట్ మూవీస్తో పిచ్చెక్కిస్తున్నారు. అసలు కాన్సెప్ట్లన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. అప్పుడు ఇంతకుముందు ప్రేమమ్మ అసలు ఎంత సూపర్గా అయింది. మళ్ళీ దాని తర్వాత మనకి కార్తికేయ 2 కార్తికేయ అసలు ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. ఇంక ఇప్పుడు తండేల్తో అసలు ప్రపంచం మొత్తానికి మన చందు మొండేటి డైరెక్టర్ వినిపించబోతుంది అనమాట. సో మొత్తంగా నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ, లవ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, మధ్యలో డిఎస్పి మ్యూజిక్, ఆ బుజ్జితల్లి అన్నప్పుడు అదొక్కసారి స్ట్రింగులు తగినట్టు ఆ మ్యూజిక్ ఒకటి. మళ్ళీ ఆ అమ్మాయితో ఆ సాంగ్ మొత్తం కూడా మనకి సిచ్యువేషనల్గా వస్తుంటుంది కదా, ఆ మధ్యలో వాళ్ళు ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే ఆ సాంగ్ లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఒకలాంటి హార్ట్ బీట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా యాక్షన్ సీన్స్ అనేవి మనకి ప్రతిదీ సిచ్యువేషనల్గా ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా తండేలు అసలు నిజంగా ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే, మనం ఇంటర్వెల్లో చూసాం కదా, మన ఊరు కుక్కలందరూ ఉత్తరం తిరిగిపోస్తే పాకిస్తాన్, అసలు ఆ డైలాగ్ కోసం చూసాం కాన్సెప్ట్ ఏంటి అని. ఇవన్నీ రియల్ స్టోరీస్ని బేస్ చేసుకొని ఇంత అద్భుతంగా స్క్రీన్ ప్లే తీయచ్చు, ఇంత ఎమోషన్స్ పండించవచ్చు అని చెప్పేసి మనకి ఇప్పుడే అర్థమవుతుంది. అండ్ ఓవరాల్ మూవీలో మనకి ప్రతి సీన్స్ హైలైట్ ఏంటి అని అంటే, తండేల్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసేలాగా కొన్ని సీన్స్ పెట్టారు, అవి చాలా బాగున్నాయి. ఇంకా సాయి పల్లవి లవ్ ఏదైతే ఉందో అది చాలా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. మన గవర్నమెంట్ కూడా, మన మత్స్యకారులు అందరూ కూడా చిక్కుకుపోయినప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏ రేంజ్లో ఎఫర్ట్స్ పెట్టింది, టైం పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వాళ్ళు నిజంగానే వాళ్ళ దేశం కోసం పోరాటంలో తప్పలేదు, కానీ ఎందుకు ఇతరుల దేశాన్ని, ఇండియాని ఎక్కువగా బలి చేయాలని అనుకుంటారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. బట్ అందులో కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు మంచి ఆఫీసర్లు ఉంటారు అనేది అయితే మనకి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరందరూ సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి, ఇంతవరకు కూడా మంచి మూవీస్ రావాలని అన్నారు కదా, ఇప్పుడు మీకు కమర్షియల్ పరంగా, మెసేజ్ పరంగా, మళ్ళీ ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి పరంగా, మంచి మ్యూజిక్ పరంగా, మంచి పర్ఫార్మెన్సెస్ పరంగా, అన్ని రకాలుగా మీకు మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ అనేది మూవీలో ఉంటుంది. మరి ఇట్లాంటి మూవీస్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే మనకి ఇలాంటి మంచి మూవీస్ మళ్ళీ రావు. మీకు ఇలాంటి మూవీస్ అటు ఎంటర్టైన్మెంట్ ప్లస్ మంచి కంటెంట్ ఇవ్వాలి, కొత్త మూవీస్ రావాలి, అందరూ పడ్డ కష్టం అంతా కూడా మనకు తెలియాలంటే ఇలాంటి మూవీస్ ఆడియన్స్ మీరే ఎంకరేజ్ చేయాలన్నమాట. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి నాకు కమెంట్ చేస్తారు డెఫినెట్లీ. ఈసారి అక్కినేని ఫ్యాన్స్ అందరూ మీరు కాలర్ ఎగరేసుకోవచ్చు. ఆల్రెడీ నాగ చైతన్య ఇంతకుముందు అన్ని దుమ్ము లేపాడు, ఈసారి కంటెంట్స్ అన్ని చాలా కొత్తగా ఎంచుకుంటున్నారు. సో మొత్తానికి ఈ మూవీ చాలా హైలైట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ వీక్ మంత్ అంతా కూడా మనకి సూపర్ హిట్ మూవీ. అండ్ మొత్తం మన 370 ఆర్టికల్ వల్ల ఇంపాక్ట్ అయిన ఫ్యామిలీస్, అందులో అడ్మినిస్ట్రేషన్, లవ్, ఇవన్నీ మిక్స్డ్ సూపర్ చూపించారు అనమాట. మీకు కూడా బాగా నచ్చుతుంది, ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూసేసేయండి లేట్ చేయకుండా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.